ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని ఇలా పూజించాలని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది. శుక్రవారం రోజు గోమతి చక్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఈ గోమతి చక్రం చూడటానికి శ్రీ మహావిష్ణువు ఆయుధం సుదర్శన చక్రం ఆకారంలో ఉంటుంది. ఇది లక్ష్మీదేవి జన్మస్థానమైన నీటిలో లభిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి గోమతి చక్రం అంటే ఎంతో ప్రీతిదాయకమని శాస్త్రాలు చెప్తున్నాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా గోమతి చక్రాన్ని ఉపయోగిస్తే మంచిది. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో గోమతి చక్రాన్ని వేసి ఓం వం ఆర్యోనికరి రోగ నశేష నమః ఈ మంత్రాన్ని 21 సార్లు జపించిన తర్వాత గ్లాసులో నుంచి గోమతి చక్రాన్ని తీసివేసి ఆ నీటిని తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాహు, కేతు, సర్పదోషాలు ఉన్నవారు శుక్రవారం పూజా మందిరంలో గోమతి చక్రాలను ఉంచి దానికి పసుపు కుంకుమలను అలంకరిస్తే ఈ దోషాల నుంచి బయటపడొచ్చు. చిన్న పిల్లల్లో దృష్టి దోషం పోవాలంటే గోమతి చక్రాన్ని ఒక వెండి తాయెత్తులో ఉంచి పిల్లల మెడలో వేస్తే దృష్టి దోషం నుంచి బయటపడవచ్చు. వ్యాపార నష్టాలు పోవాలంటే సింహద్వారం ముందు 2 గోమతి చక్రాలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో అలా వేలాడదీయాలి. వాటి కింద నుంచి నడవడం వల్ల వ్యాపారంలో లాభాలు పొందడానికి ఆస్కారం ఉందని శాస్త్రం చెప్తోంది. కోర్టు పనులతో పాటుగా ఇతర ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లినా గోమతి చక్రాన్ని దగ్గర ఉంచుకుంటే మంచి ఫలితం వస్తుంది. గృహ నిర్మాణ సమయంలో పునాదులలో 4 వైపులా 11 గోమతి చక్రాలను పెడితే ఎలాంటి వాస్తు దోషం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.